తెలియని వ్యక్తి వృద్ధురాలికి తన ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చి మెడలోని 3.5 తులాల పుస్తల తాడు దొంగిలించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలం ఆవునూరు గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద వేచి ఉన్న పొన్నాల యాదవ్ను గుర్తు తెలియని వ్యక్తి తాను ముసాబాదు వైపు వెళ్తున్నానని దించుతా రమ్మని బైక్ పై ఎక్కించుకున్నాడని తెలిపారు. ఆ వ్యక్తి ముసాబాదు వైపు వెళ్లకుండా బదనకల్ వైపు వెళ్లడాన్ని గమనించిన యాదవ్వ ప్రశ్నించడంతో తన మెడలో ఉన్న 3.5 తులాల పుస్తల తాడును లాక్కెళ్లినట్లు తెలిపిందని అన్నారు. కాగా ఈ ఘటనలో యాదవ్వకు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని బాధితురాలు కోడలు జయమ్మ తెలిపింది. ఈరోజు నింగేటపల్లి నుంచి రాగా ఎల్లమ్మ గుడి దగ్గర అన్నయ్య దించిండు బస్సు గురించి ఆమె బస్సు గురించి అని వెయిటింగ్ చేస్తే ఒక ఆయన వ్యక్తి వచ్చి నేను అటే పోతున్నామ్మా నేను ఎక్కించుకపోతారా అని ఎక్కించుకొని వచ్చిందట. బదనకాలి దగ్గరికి రాగానే లోపలికి తీసుకుపోతే గిటేటు తీసుకుపోతున్నావు, నన్ను గిటేటు తీసుకుపోతున్నావు అంటే నేను నోరు మూసుకొని కూర్చో నేను తీసుకుపోతున్నా కదా అని అన్నాడట. అని లోపలికి తీసుకుపోయి ఆమెకు ఏం చేసింది తెలియదు. 3 తులాలన్నర దాకా పుస్తకాలు ఉండే తీసుకొని మొత్తం గాయాలు చేసి ఆమెను రోడ్డు మీద వాళ్ళు కూడా ఉంటే ఆమె మీదకి వచ్చి కొట్టుకుంటా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని వీళ్ళని బదిలాడి మా కూడా ఫోన్ చేయాలంటే మాకు ఫోన్ చేస్తే మేము అక్కడికి వెళ్ళినాము. మేము అక్కడికి పోయే వరకు పోలీసులు ఇట్లున్నారు. మీరు న్యాయం చేయండి సార్, మాకు ఓలైనా సరే మాకు దొరకబట్టి చూపించండి సార్.